హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. సో టుడే వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. కోఆర్డినేట్ జామెట్రీ 10th క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి మ్యాథమెటిక్స్ లో చాలా ఇంపార్టెంట్. అయితే కోఆర్డినేట్ జామెట్రీ టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్నా. దీంట్లో కొలినియర్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ అడగొచ్చు, 2 మార్క్స్ అడగొచ్చు, 6 మార్క్స్ అడగొచ్చు. ఎలా అడిగినా మనం ఈజీగా చేయొచ్చు. దీనికి సంబంధించింది చాలా సింపుల్ గా చాలా మంది స్టూడెంట్స్ దీనికి ఒక ఫార్ములా యూజ్ చేస్తాం. ఫార్ములా యూజ్ చేస్తాం కానీ బట్టి పడతారు. ఫార్ములా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అండ్ కొలినియర్ రెండుకి ఒకటే ఫార్ములా తీసుకొని ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే కొలినియర్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోకపోతే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది. అయితే దాంట్లో మనము ఫార్ములాని బట్టి పట్టకుండా చాలా సింపుల్ షార్ట్ కట్ మెథడ్ లో చెప్తా, వినండి చాలా జాగ్రత్త. రైట్, సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు షార్ట్ కట్ ఫార్ములా రెడీ చేస్తున్నాను నేను. షార్ట్ కట్ సో ఫార్ములా రెడీ చేయడం ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్ వై వై 1 2 3 2 3 1 1 2 3 2 3 1 3 1 2 x y y 2 టైమ్స్ రాలే y y 1 2 3 నెక్స్ట్ 1 తర్వాత ఏంది 2 2 తర్వాత ఏంది 3 3 తర్వాత మళ్ళీ 1 నెక్స్ట్ 2 తర్వాత 3 3 తర్వాత 1 1 తర్వాత 2 లేదంటే ఇలా గుర్తుపెట్టుకోండి 1 2 3 2 3 1 3 1 2. ఇది రఫ్, ఇది షార్ట్ కట్. అంటే ఇది షార్ట్ కట్ ఫార్ములా రెడీ చేసుకోవడానికి ఇది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే చాలా జాగ్రత్త. ఫస్ట్ వీటిని x1 అనుకుందాం. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, ఇది x3, ఇది y3. ఓకే రైట్. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే ఫార్ములా రెడీ చేసుకుందాం. చాలా మందికి ఫార్ములా కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కి కొలినియర్ కి సేమ్ ఫార్ములా హాఫ్ ఇంటూ మాడ్లస్. ఇప్పుడు ఫార్ములా రెడీ చేస్తున్నా, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఫార్ములా రెడీ చేసుకుంటున్నా. ఎట్లా అంటే మాడ్యులస్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కొలినియర్ కి హాఫ్ అంటే హాఫ్ ఇట్లనే తీసుకుందాం. రైట్, x1 ఫస్ట్ వన్ x1 ఇట్లనే పెట్టేసిన. x1 ఫస్ట్ రో. నెక్స్ట్ y2 ఇది ఫస్ట్ x1 అట్లనే రాద్దాం. సెకండ్ y2 మైనస్ y3 మైనస్ తీసుకోవాలి. ఈ 2 ఇక్కడ ఈ కాలం రాగానే మైనస్ y2 మైనస్ y3 అంటే y2 మైనస్ y3 ప్లస్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ బట్టి పడతారు, ఫార్ములాను బట్టి పట్టవద్దు. ఎందుకంటే ఆ టెన్షన్ లో మర్చిపోయి ఒక వాల్యూ ఒక దగ్గర రాస్తే మళ్ళీ ఉన్నదంతా పోతుంది, గోవింద అయిపోతుంది. కాబట్టి చాలా నీట్ గా కాన్సెప్ట్, ఒకవేళ ఫార్ములా మర్చిపోయినా ఆన్ ది స్పాట్ లో రెడీ చేసుకునేటటువంటి కాన్సెప్ట్ ఇది. కాబట్టి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్. ఇది కొలినియర్ పాయింట్స్ కే కాదు, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ చూడండి x1 y2 మైనస్ y3. నెక్స్ట్ x1 రో అయిపోయింది, ఈ రో అయిపోయింది కదా, దీన్ని ఇట్లా ఇంటూ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ సెకండ్ రో ఏముంది x2 ప్లస్ పెట్టుకోవాలి. x2 వచ్చినప్పుడు ప్లస్ x2 రిమైనింగ్ x2 అయిపోయింది కదా, ఇదే రోలో మళ్ళీ ఇక్కడికి వేస్తే y3 మైనస్ y1 క్లియర్. నెక్స్ట్ మళ్ళీ ఈ రో కూడా అయిపోయింది కాబట్టి క్లోజ్. నెక్స్ట్ x3 ప్లస్ పెట్టుకోవాలి, ప్లస్ x3 రిమైనింగ్ y1 మైనస్ y2 అంటే y1 మైనస్ y2. ఓకే, బ్రాకెట్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకు తీసుకోవాలంటే కొలినియర్ అన్నాడు. ఇక్కడ కొలినియర్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద పాయింట్స్ 2, 3, 4, k 6, -3 ఆర్ కొలినియర్ అన్నాడు. సరేకియాలు తెలుగు మీడియం వాళ్ళకి సరేకియాలు అంటాడు. అంటే 3 బిందువులు ఒకే లైన్ పైన ఉంటే దాన్ని సరేకియాలు అంటారు. ఓకేనా, ఎనీ 3 పాయింట్స్ ఆన్ ద నెంబర్ లైన్ దట్ ఈస్ కాల్డ్ ఇస్ ఏ కొలినియర్. రైట్, ఇప్పుడు ఇవి కొలినియర్ అయితే కే వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఇక్కడ కే ఇస్తే కే అడుగుతాడు, పి ఇస్తే పి అంటాడు, వేరియబుల్ ఏది ఇస్తే దాన్ని అడుగుతాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఫార్ములా ఈజీగా రెడీ చేసిన, బట్టి పట్టొద్దు. రైట్, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు చాలా జాగ్రత్త ఉండండి. x1 అంటే ఎంత 2. నెక్స్ట్ y2 అంటే ఎంత k మైనస్ y3 అంటే ఎంత ఉంది -3. ఇక్కడ మైనస్ ఉంది, మళ్ళీ -3 వస్తుంది. కాబట్టి బ్రాకెట్ స్మాల్ బ్రాకెట్ బిగ్ బ్రాకెట్. చూడండి y2 అంటే k మైనస్ y3 అంటే -3 కాబట్టి -3 ప్లస్ x2 అంటే చూడండి x2 అంటే ఎంత 4 y3 అంటే ఎంత ఉంది -3 మైనస్ y1 అంటే ఎంత 3. రైట్, వెరీ గుడ్. ప్లస్ x3 అంటే ఎంత 6 y1 అంటే ఎంత చూడండి 3 మైనస్ y2 అంటే ఎంత k. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడంటే ఆల్రెడీ కే వచ్చింది మళ్ళీ కే వస్తుంది అని అనుకుంటారు. రావచ్చు, ఒక్కసారి కాదు 3 టైమ్స్ కూడా రావచ్చు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్, రిపీట్ కావచ్చు. సరే, ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ హాఫ్ ఇంటూ మాడ్యులస్. ఇప్పుడు చూడండి 2
బ్రాకెట్ క్లోజ్ చేద్దాం k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 బ్రాకెట్ క్లోజ్. ఇక మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, అందుకే మైనస్ వచ్చినప్పుడు స్మాల్ బ్రాకెట్ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి, లేకపోతే సింప్లిఫికేషన్ లో రిస్క్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. సో 4 మిస్టేక్స్ పోతాయి అనమాట. 4 -3 బ్రాకెట్ ఉంది అండ్ రెండు మైనస్లు బ్రాకెట్ లోపల ఉన్నాయి. రెండు మైనస్లు ఉన్నప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. రెండు మైనస్లు ఉన్నా మూడు మైనస్లు ఉన్నా ఎన్నన్నా ఉండాలి, యాడ్ చేయాలి. -3 అడిషన్ 3 + 3 6 ఎన్నన్నా మైనస్లు ఉన్నాను, ఒక మైనస్ పెడుతున్నా, బ్రాకెట్ క్లోజ్ ప్లస్. ఇప్పుడు చూడండి 6 వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఇక్కడ 3 అనే నెంబర్ ఉంది, ఇక్కడ k అనేది వేరియబుల్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయడానికి రాదు, ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయడానికి రాదు. చాలా మంది ఏం చేస్తారంటే 3 - k అంటే కన్ఫ్యూజ్ అవుతారు. దీన్ని ఏం రాయాలి, అట్లనే పెట్టాలి, 3 - k ఇదంతా రాసేయాలి. మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 0 మర్చిపోవద్దు. 0 ఎందుకు పెడుతున్నా కొలినియర్ కాబట్టి. ఒకవేళ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే 0 పెట్టొద్దు. రైట్, ఇంతవరకు క్లియర్. హాఫ్ ఇంటూ, ఇప్పుడు సింప్లిఫై చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. 2 ఇక్కడ k ఇది వేరియబుల్, ఇది నెంబర్, దీన్ని ఏం చేయడానికి రాదు, అట్లనే పెడతాం. ఇప్పుడు 2 × k 2k మల్టిపుల్ చేస్తున్నా, ప్లస్ 2 × 3 = 6 ప్లస్ ఇంటూ మైనస్ 4 × 6 = 24 ప్లస్ 6 × 3 6 × 3 = 18 ప్లస్ ఇంటూ మైనస్ 6 × k 6k. మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 0. అది ఎట్లా ఉందో అట్లా రాసిన. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నంటే ఇక్కడ తీసుకుంటున్నా, చాలా జాగ్రత్త వినండి. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఇంకొక స్టెప్ కూడా ఇక్కడ రాస్తున్నా, ఆఫ్ మాడ్యులస్. ఇప్పుడు నెంబర్లు k టర్మ్ ఒక దగ్గర రాసుకోండి, నెంబర్లు ఒక దగ్గర రాసుకోండి. ఇప్పుడు అండి 2k ఉంది, ప్లస్ 2k, ఇక ప్లస్ 2k అండ్ ఇంకొక -6k, k టర్మ్స్ ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు రిమైనింగ్ చూడండి, ఇక ప్లస్ 6 ప్లస్ 8 ప్లస్ 6 ప్లస్ 18 ప్లస్ 6 24 ప్లస్ 24 -24. ఓకేనా? మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ప్లస్ 6 ప్లస్ 18 ప్లస్ 24 -24 ఈజ్ ఈక్వల్ టు 0. k టర్మ్స్ ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి చూడండి, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ నుంచి 1/2 ఇలానే రాసిన, 1/2 మాడ్యులస్ రిమైనింగ్ 2k - 6k. ఇక్కడ చూడండి, ప్లస్ ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. 6k నుంచి 2k పోతే ఎంత? -4k 6k నుంచి 2k తీసేస్తే 4k, కానీ బిగ్గెస్ట్ నెంబర్ కు మైనస్ ఉంది కాబట్టి -4k. ఇది క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ ప్లస్ 24 -24 0 అంటే 0 అయిపోయింది, ఇప్పుడు రాయాల్సిన అవసరం లేదు, ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేస్తామంటే దెర్ ఈజ్ నథింగ్ 1. అప్పుడు మాడ్యులస్ ఉన్నది ఏమవుతుంది అంటే -4k. ఇప్పుడు -4k కదా. రైట్, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ప్లస్ ఇంటూ మైనస్ మా మాడ్యులస్ వెళ్ళిపోతుంది, నెగిటివ్ లో మాడ్యులస్ అనేది ప్లస్ అవుతుంది. 4k బై 2 1s are 2 ఈజ్ ఈక్వల్ టు 0. 4k ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 2 డినామినేటర్ ఉంది, ఇక్కడ వస్తే 0 × 2 అవుతుంది, అప్పుడు 4k. సో 0 × 2 0 అంటే ఇప్పుడు ఏమైంది 4k. k ఈజ్ ఈక్వల్, డైరెక్ట్ ఆన్సర్ రాసేస్తున్నా ఇక్కడ ఈ స్టెప్ లో, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు k ఈజ్ ఈక్వల్, ఓకేనా, 0/4 అవుతుంది. ఇప్పుడు k ఈజ్ ఈక్వల్ ఎంత? 0/4. 0/4 అంటే న్యూమినేటర్ లో 0 ఉండి డినామినేటర్ లో ఏ వాల్యూ ఉన్నా సరే, ఎంత పెద్ద దిస్మార్క్ నెంబర్ ఉన్నా సరే, న్యూమినేటర్ లో 0 ఉంది అనుకో, అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే k వాల్యూ ఏమొచ్చింది? ఇప్పుడు మనకి 0 వచ్చింది. వాడు k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుంది కాబట్టి k వాల్యూ ఎంత? 0. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా 10th క్లాస్ స్టూడెంట్స్ చాలా మంది మ్యాథ్స్ అంటే భయపడుతున్నారు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 2 days నుంచి, నెక్స్ట్ ఆఫ్టర్ ఒక 1 day తర్వాత నేను లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? లైవ్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా, చాలా సింపుల్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా సింపుల్ గా చెప్పడానికి ట్రై చేస్తాం. ఈజీగా నేర్చుకోండి, ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.